ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక బోటును విజయవంతంగా ఒడ్డుకు తెచ్చిన ఇంజనీర్లు మిగతా బోట్లను బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో బోట్లను కదిలిస్తున్నారు. బెక్హమ్ కంపెనీ, వైజాగ్కు చెందిన సీలయన్ సంస్థ, అబ్బులు టీం కలిసి సంయుక్తంగా బోట్లను బయటకు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. రేపు బోట్ల తొలగింపు ప్రక్రియల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇవాళ బోట్లన్నీ ఒడ్డుకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ లైవ్లో అందిస్తారు. శివకుమార్, ప్రకాశం బ్యారేజీ వద్ద 9వ రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే ఒక బోటుని విజయవంతంగా ఒడ్డుకి చేర్చిన నేపథ్యంలో ఈ గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి మరో 2 బోట్లను కూడా విజయవంతంగా బయటకు తీసుకొచ్చేందుకైతే అధికారులు ఇటు సిబ్బంది మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి 2 బోట్లను కూడా తీసుకొచ్చేందుకు అయితే సిబ్బంది అక్కడ మొత్తం కూడా ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రోపులను ఫిట్ చేసుకొని ఆ రోపుల సహాయంతో ఒడ్డుకు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక కొత్త విధానం ద్వారా అంటే 2 బోట్లను తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోట్లకు లాక్ చేసుకొని దాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ విధానం అనేది సక్సెస్ అయింది కాబట్టి అదే విధానంలో ఇక్కడ చిక్కుకొని ఉన్నటువంటి ఆ 2 బోట్లను కూడా తొలగించాలని చెప్పని అధికారులు ఈ యొక్క ప్లాన్ని ఉపయోగించి ఈ 2 బోట్లను కూడా తొలగించాలని చెప్పని అయితే మొత్తం కూడా ప్లాన్ చేసుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది బ్యారేజ్ వద్ద. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర చూస్తున్నటువంటి బోట్ ఏదైతే ఉందో అది బ్యారేజ్ను పూర్తిగా ఆనుకొని ఉన్నటువంటి బోటు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ నుంచి పక్కకు తీసుకొచ్చిన తర్వాత ఈ మరో లోకల్గా ఉన్నటువంటి బోట్లను అక్కడికి తీసుకువెళ్ళి వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇక్కడ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. డ్యామేజ్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఈ యొక్క బోట్లను తీసుకొచ్చేందుకైతే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ భారీ రోఫ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఒడ్డున ఒక కొక్లైన్ సహాయంతో దాన్ని పక్కకు లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక పడవను అయితే విజయవంతంగా బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ చిక్కుకొని ఉన్నటువంటి మరో 2 పడవలను కూడా సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురావాలని అయితే అధికారుల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం ఈ యొక్క పడవల తొలగింపు ప్రక్రియ చూసుకుంటే కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. సుమారు 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ఇక్కడ సిబ్బంది నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. త్వరితగతిన ప్రభుత్వం కూడా ఒకవైపు పడవలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ బోట్లు తొలగింపు ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా పరిశీలిస్తూ ఇటు అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈ బోట్లు తొలగించేందుకైతే అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బోట్లు తొలగించాలంటే 4 నుంచి 5 రోజులు సమయం పట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్.